హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. స్మాక్ డౌన్ లోగో చేంజ్ కాబోతుంది. స్మాక్ డౌన్ లోగో ఇప్పుడు ఇలా రాబోతుంది. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోగో చేంజ్ కాబోతుంది. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇంట్రోలో వీళ్ళ నలుగురికే పెద్దగా హైలైట్ చేస్తున్నారు. ప్రియాంకా బెల్లార్, బేలీ, కోడీ రోడ్స్, రోమన్ రైన్స్. వీళ్ళ నలుగురికి చాలా పెద్దగా హైలైట్ చేస్తున్నారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇంట్రోలో. WWE బాస్, ది ఫైనల్ బాస్ ద రాక్ ఒక మెసేజ్ ని పంపించాడు. మనం మాత్రం 4 నెలలే ఉన్నాయి. ఇక 4 నెలలు ముగిసినాక నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది WWE మండే నైట్ రా అని తెలియజేయడానికి ఒక మెసేజ్ ని పంపించాడు ట్విట్టర్ లో. ఇప్పుడు వచ్చే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ USA కొనుక్కున్నది. USA అప్పుడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఫాక్స్ కంట్రోల్లో ఉండే, ఇప్పుడు USA కంట్రోల్లో ఉంది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్. ఇగో వీళ్ళందరూ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ అన్నమాట వీళ్ళే. ఇక చూడు, 4 నెలలు మాత్రమే ఉంది WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ తో రావడానికి 2025 లో. నిజంగా ఆ రోజు మాత్రం చాలా ఘనంగా జరపబోతుంది WWE మండే నైట్ రాని. WWE సమ్మర్ స్లామ్ లాగా పెద్ద ఈవెంట్ గా జరపబోతుంది. నిజంగా అందులో ద రాక్ కూడా వస్తున్నాడు, నిజంగా జాన్ సినా కూడా వస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, చాలా పెద్ద పెద్ద WWE సూపర్ స్టార్స్ వస్తున్నారు WWE మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు మాత్రం. ఇగో చూడండి, మన R-Truth పెళ్లి కొడుకు కాబోతున్నాడు. పెళ్లి కొడుకు అనుకోగలరు, అది కాదు, హాల్ ఆఫ్ ఫేమర్ కాబోతున్నాడు. WWE హాల్ ఆఫ్ ఫేమర్. నిజంగా డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk వీళ్ళిద్దరి మధ్యలో బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ కాబోతుంది. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళా రిపీట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఇంతటితో ఫైనల్ చేసేయాలి నిజంగా. ఇప్పుడు వచ్చే WWE మండే నైట్ రా ఈవెంట్ లో CM Punk రిటర్న్ అవుతున్నాడు. ఏమంటాడో, ఏం జరగబోతుందో WWE మండే నైట్ రా చూడవలసిందే. బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో జరగబోతుంది WWE ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్. లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. మిత్రుడు నుండి శత్రువుగా మారితే ఇలాగే ఉంటది. బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. నిజంగా డీమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బాలర్. వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. ఇక హెల్ ఇన్ ఎ సెల్ ఈవెంట్ నే బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ గా మార్చారు. అది చాలా అంటే చాలా డేంజరస్ గా జరగబోతుంది. అట్లాంటాలో స్టేట్ ఫార్మ్ ఎరీనాలో జరగబోతుంది. చాలా అంటే చాలా డేంజరస్ ఈవెంట్ ఇది. మన ఇండియాలో మాత్రం అక్టోబర్ 6న జరగబోతుంది WWE బ్యాడ్ బ్లడ్ ఈవెంట్. ఇప్పుడు నుంచి WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ USA కంట్రోల్లో ఉండబోతుంది. 5 సంవత్సరాలు USA కంట్రోల్లోనే ఉండబోతుంది. నిజంగా అప్పుడు 5 సంవత్సరాల పాటు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఫాక్స్ కంట్రోల్లో ఉండే, ఇప్పుడు USA కంట్రోల్లోకి వచ్చింది. ఇది సేమ్ టు సేమ్ రాజకీయం లాగానే ఉంది. 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించి 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా అన్నట్టుగా. నిజంగా 5 సంవత్సరాలు ఇప్పుడు USA కంట్రోల్లో ఉండబోతుంది. USA పరిపాలించబోతుంది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.